పిల్లల మనసుకు తేలికగా అర్థమయ్యే మంచి శ్లోకాలను చిన్నప్పటి నుంచే వారికి నేర్పితే వారిలో శ్రద్ధ, వినయం, నైతికత, భక్తి, సమాజం పట్ల బాధ్యత మొదలైన మంచి గుణాలు పెరుగుతాయి, ప్రయోజకులుగా మారటానికి ఉపయోగపడతాయి. ఇవి పిల్లల మనసుకు తేలికగా ముద్రపడతాయి, ఆచరణలోకి కూడా తేలికగా వస్తాయి. మొదటిది సత్యం వద ధర్మం చెర స్వాధ్యాయాన్మ ప్రమదః. ఎల్లప్పుడూ సత్యం చెప్పు, ధర్మ మార్గంలో నడుచుకో, చదువులో జ్ఞానం పొందటంలో నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిని దేవతగా భావించు, తండ్రిని దేవతగా భావించు, గురువుని దేవుడిలా గౌరవించు, అతిథిని సన్మానించు. మూడవది కృతజ్ఞతా శ్లోకం. యో దాతా సహి భోక్తా చ, యో భోక్తా స తు దాతా చ. కృతజ్ఞత గుణో యత్ర దేవః తత్ర న మానుషాః. ఇచ్చేవాడే అనుభవించేవాడు, అనుభవించేవాడే ఇచ్చేవాడు. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు. నాలుగోది శ్రద్ధ గురించి శ్లోకం. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. శ్రద్ధ గలవాడు జ్ఞానాన్ని పొందుతాడు, ఇంద్రియాలపై నియంత్రణ ఉన్నవాడు త్వరలోనే శాంతిని పొందుతాడు. ఐదవది స్నేహం మరియు సహనం గురించి. మిత్రం యత్ కృత్య సాధకం, స్నేహం యత్ సుఖదాయకం, మౌనం యత్ కలహశాంతికిం తత్సర్వం అనుసరేయాత్. ఉపయోగకరమైన మిత్రత్వం చేసుకో, హృదయాన్ని ఆనందపెట్టే స్నేహాన్ని ఏర్పరచుకో, గొడవలు నివారించే మౌనాన్ని అలవరుచుకో. ఆరోది దానం సేవాభావం గురించి. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యత్ హ్యవసః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణే. అంటే ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా పని లేకుండా ఉండలేరు. ప్రకృతిలోని గుణాల వల్ల ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాబట్టి మంచి పనులు చేయాలి. ఏడవది భగవద్భక్తి కోసం. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వాసుదేవుడైన కృష్ణుడికి, లోకరక్షకుడైన గోవిందునికి నేను వందనాలు అర్పిస్తున్నాను. ఆయన దుఃఖాలను తొలగిస్తాడు. ఈ శ్లోకాలను పిల్లలకి దినచర్యలో భాగంగా ఉదయం లేదా నిద్రకు ముందుగా జపించేటట్లు అలవాటు చేస్తే మంచిది. చిన్న మాటలతో కథలుగా అర్థాలు చెప్తూ నేర్పితే అవి వారికి జీవితమంతా మిగిలిపోతాయి, మంచివారిగా పెరుగుతారు.